ఈ నెల 21వ తేదీన రైతాంగ సమస్యలపై వినియోగదారుల కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమానికి శ్రీకారం. జంగారెడ్డిగూడెంలో దీపావళి టపాసులు అమ్మే దుకాణాల స్థలాన్ని గోడౌన్లను పరిశీలించిన ఆర్డీఓ ఆర్ అనురాధ. జంగారెడ్డిగూడెంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మా తులసి టీవీ సీరియల్ బృందాన్ని కలిసి ముచ్చటించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. ఒడిదుడుకుల మధ్య సాగు చేస్తున్న పొగాకు నారుమళ్లపై ఆందోళన చెందుతున్న రైతాంగం. జంగారెడ్డిగూడెం పట్టణంలో దీపావళి సందర్భంగా 6 లైసెన్సులు కలిగిన దుకాణాలు పెట్టుకోవడానికి ఆర్డీఓ ఆర్ అనురాధ శ్రీనివాసపురం రోడ్డులో ఉన్న రాములమ్మ చిలక స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలో 6 లైసెన్స్ షాపులు, ఒక తాత్కాలిక లైసెన్స్ కలిగిన షాపు పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. అలాగే లైసెన్స్దారులు కొత్త కేశవరావు, దుబే దేవానంద్కు సంబంధించిన గోడౌన్లను ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆర్డీఓ ఆర్ అనురాధతో పాటు తహసీల్దార్ ముక్కంటి, ఫైర్ ఆఫీసర్ బి వీరబ్రహ్మం, ఎస్ఐ నాగేశ్వర్ నాయక్, ఆర్ఐ ఉదయ్ కుమార్, కార్యదర్శి ఎన్ రమేష్, విఆర్ఓ దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ దీపావళి సందర్భంగా మన అందరూ కూడా ఈ యొక్క జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ ఈ పండుగ ఆనందంగా జరుపుకోవడానికి ఈ యొక్క దీపావళి సామాగ్రి అమ్మే షాపులకి సంబంధించి ఎక్కడ అందరికీ అనువైన ప్రదేశము, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రమాదం జరగకుండా ఉండడం కోసం అని ఒక మంచి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. అందరూ కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, నగర పంచాయతీకి సంబంధించిన అధికారులందరం కూడా ఈరోజు ఇక్కడికి సమావేశమయ్యాము. ఇక్కడ ఈ స్థలం అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తలంచి ఈ యొక్క స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో కూడా చాలా ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి. షాపులు మనకు మొత్తంగా డివిజన్లో 13 పర్మనెంట్ లైసెన్స్ కలిగినవి ఉన్నాయి. ఒక జంగారెడ్డిగూడెంలోనే 6 మందికి పర్మనెంట్ లైసెన్స్లు ఉన్నాయి. ఈ కలెక్టర్ గారు ఆమోదం వస్తే వాటి రెన్యూవల్ కోసం కూడా పంపించారు. అట్లానే టెంపరీగా కూడా 2 షాపులకి మనకి రిక్వెషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా రేపు ఇక్కడ 8 షాపులకి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క స్థలాన్ని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ వాటర్ ఫెసిలిటీ ఎక్కువ, ఇసుక బకెట్లు, నీటి వసతి ఇవన్నీ కూడా ఉండాలి. పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందని కూడా వాళ్ళకి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో పాత దళితపేట నందు గంగనమ్మ అమ్మవారి విగ్రహాన్ని దొంగలు అపహరించుకుపోయారు. దీంతో లక్కవరం దళితపేట పెద్దలు మల్లెలి సుబ్బారావు, బంటుమిల్లి బాబురావు, మల్లెలి రామకృష్ణ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తాత ముత్తాతల నుంచి గంగనమ్మ అమ్మవారికి సాంప్రదాయంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటువంటి విగ్రహం అపహరణకు గురి కావడంతో పంగిడిగూడెం రోడ్డుపై తమ విగ్రహాన్ని తమకు ఇప్పించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. అధికారులు వెంటనే స్పందించి విగ్రహాన్ని అపహరించిన దుండగులను అరెస్టు చేయాలని బైఠాయించారు. ఈ కార్యక్రమంలో బులిమే ఆనందరావు, సన్నమ్మల సుబ్బారావు, కుంభ సంజీవరావు, మొగ్గళ్ళ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా సుబ్బారావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ గంగానమ్మ అమ్మవారిని ఇక్కడ నిర్మించి ఉన్నారు. మా గ్రామంలో పెళ్లి జరిగిన, పేరంటకం జరిగిన అమ్మవారికి అత్యంతలేసి పూజ చేసి అన్ని రకాల కూడా మరి నైవేద్యం పెట్టి దాపదూప నైవేద్యాలతోటి ఎంతో వేడుకగా సంబరాలు చేసుకుంటా ఉన్నాము. ఇప్పటి నుంచి కాదండి, మా తాతండ్రుల కాడ నుంచి కూడా ఈ దేవత మాకు ఒక తల్లిలాగా పూజింపబడుతున్నది. ఈ దేవత పేరు పత్తిగుంట్లమ్మ అయ్యా. కాబట్టి అయితే ఇప్పుడు ఈ దేవతని అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఎవరో దొంగిలించి నిన్నటి రాత్రి మరి అందరినీ పడుకోనిచ్చి ఈ దేవతని ఎత్తుకుని మరి ఎక్కడికి పుచ్చుకుపోయారో మాకు తెలియదండి. దేవత తీసుకెళ్ళిపోయిన కాడ నుంచి కూడా కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది
రకరకాలుగా ఆలోచన పడి దేవతను ఎవరు ఎత్తుకెళ్తారో అని అనేక రకాల పెద్ద మనుషులకి అందరికీ ఊళ్ళో ఉండేటువంటి పెద్ద చిన్న ఆడ మగ పిల్ల జల్ల అంతా కూడా దేవత కాడికి వచ్చి నిరోత్సవంగా మరి మేము బాధపడుతున్నాము. కాబట్టి ఏలినవారు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ పోలీసు వారు కూడా వెళ్ళి రాత్రి కూడా వెళ్ళి చెప్పాము. పోలీసు వారు మరి ఎస్ఐ గారు రాలేదు. ఎవరో ఏఎస్ఐ గారంట సింహాచలం గారు వచ్చారు, చూశారు. ఎవరో మతస్థులు ఎవరో ఎత్తుకుపోయి ఉంటారో వాళ్ళకి హిందువులకి మతస్థులకి పడదు కనుక వాళ్ళ మతం పుచ్చుకున్న వాళ్ళు తీసి ఉంటారో ఎంక్వైరీ చేస్తాంలే అని అన్నారు తప్ప మాకే సహకారం లేదు. కానీ పిల్లలు తల్లులు అందరూ కూడా మేము ఆ తల్లి అంటే మాకు దేవత. మీకు ఎన్ని రకాల దేవతలున్నా మాకు ఈ దేవత మేము పుట్టక ముందల కాడ నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి దేవతని మరి మీరు గవర్నమెంట్ వారు మాకు సహకరించే మేము జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొన్ని సింగిల్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. చింతల రోడ్లోను, యూనియన్ బ్యాంక్ ప్రక్క రోడ్లోను, గంగారమ్మ గుడి వెనుక రోడ్లోను, పప్పులకొండ మిడి రోడ్లోను ఈ సమస్య అధికంగా ఉంది. పెద్ద పెద్ద లారీలలో కిరాణా సరుకులను దుకాణాల ముందు ఆపి గంటల తరబడి దింపుతున్నారు. గంగారమ్మ గుడి వెనుక వీధిలో ఒక పాల వ్యాను పాల ప్యాకెట్లు అమ్మే దుకాణం వద్ద పాల ప్యాకెట్లు దింపుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ప్రతిరోజు 4 సార్లు ఈ వ్యాను అక్కడ పాల ప్యాకెట్లు దింపుతూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లలో లారీలు నిలుపుదల చేసి సరుకులు దిగుమతి చేయడంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించి సింగిల్ రోడ్డులకు పెద్ద వాహనాలు రాకుండా మసీదు రోడ్డు వేసినట్లుగా ఇనుప గొట్టాలు బిగించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పొగాకు సాగుకు ఆదిలోని హంసపాదు ఎదురైంది. వర్షాలు కురవకపోవడంతో నారుమలు సాగుకు ఆశించిన దానికంటే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని టొబాకో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో నారుమళ్లను తలపడానికి బాణలను ఉపయోగిస్తున్నారు. జంగారెడ్డి మండలంలోని గురవాయగూడెం గ్రామంలో వేరంకి రెడ్డయ్య కూలీలతో నారుమళ్లకు తడి పెట్టించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎర్రకాలువ ఎడమకాలువ గుండా తమ పొలంలో చిన్న పిల్ల కాలువను ఏర్పాటు చేసుకుని బాణలను ఉపయోగించుకుని నారుమళ్లకు తడి పెట్టుకుంటున్నట్లు చెబుతున్నాడు. విద్యుత్ సక్రమంగా ఉంటే అంతర్గత పైప్ లైన్ల ద్వారా తక్కువ ఖర్చుతోనే నారుమళ్లకు సాగునీరు అందేదని రెడ్డయ్య పేర్కొన్నారు. ప్రతిరోజు తడుపుకునేందుకు 200 రూపాయల కూలీ ఇస్తున్నట్లు సుమారు 65 రోజుల పాటు నారుమళ్లను కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ తడి పెడుతున్నట్లు చెప్పారు. మొదట్లో 2 కూలీలను పెట్టి తడి పెట్టించుకుంటున్నట్లు, ఎవరికి నష్టానికి నారుమళ్లు అమ్ముతున్నట్లు తెలిపారు. మార్కెట్లో ఒక్కో వార 700 రూపాయల నుంచి 800 రూపాయలకే ధర పలుకుతున్నట్లు సిట్టింగ్ న్యూస్కు తెలిపారు. వర్షాలు బాగుంటే నారుకు మంచి గిరాకీ వచ్చేదని, ప్రస్తుతం పెట్టుబడులు మాత్రమే వస్తున్నట్లు తెలియజేశారు. వారికి వచ్చి 1000 రూపాయల దాకా అవుతుందండి. లేబర్ అయితేనే ఏదైతేనే ఏ బాబు అయితేనే మొత్తం మనకి నేల కౌగులే అన్నీ కలిపి. వర్షాలు లేకపోవడం వల్ల అతి ఖర్చు ఎక్కువ అయిపోయింది. కానీ మనకి అమ్మేదేమో మనకు లాస్ వస్తుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. వానలు ఉంటే మనకు బాగుండు. వానలు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం లాసేనండి. అది